తెలుగుదేశం, జనసేన మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మొదట మాట్లాడుకోవాల్సింది పిఠాపురం. అక్కడ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ మరోవైపు టీడీపీ నుంచి చాలా బలమైన వర్మ అనే అక్కడ టీడీపీ నుంచి నాయకత్వం వహిస్తూ ఉన్నారండి. టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇటు ఉప ముఖ్యమంత్రి గారు, అటు వర్మ గారు ఒకరొకరు రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం, ఇటు ఉప ముఖ్యమంత్రి గారేమో పిఠాపురాన్ని తన నియోజకవర్గంగా అంటే తన కార్యక్షేత్రంగా రాజకీయాలకు మలుచుకోవాలి, తన రాజకీయాల్లో ఉన్న నాళ్ళు పిఠాపురంని కేంద్రంగా చేసుకోవాలన్నది ఆయన ఆలోచన. అదే జరిగితే రాజకీయంగా నా పరిస్థితి ఏంటి అన్నది వర్మ. అండ్ మొన్న ఎన్నికలకు ముందు ఇటు చంద్రబాబు నాయుడు గారు అయినా, అటు ఉప ముఖ్యమంత్రి గారు ఆయనతో మాట్లాడి ఆయనకు పెద్దగానే హామీలు ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇస్తాం, మరొకటి ఇస్తాము అని. కానీ ఫలితాలు వచ్చిన నెక్స్ట్ సెకండ్ ఆయన కారు మీద బీర్సీసాలతో దాడి జరిగింది, ఇటుక పిల్లలతో దాడి జరిగింది. టీడీపీ నాయకుల్ని ఎక్కడికక్కడ ఇబ్బంది పెడుతూ ఉన్నారనే విమర్శలు ఎటు ఉన్నాయి. మొత్తం జనసేన కంప్లీట్గా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంది అని. ఇంక ఇవి ముదిరితే చివరికి వర్మకు రాజకీయ ఉనికి లేకుండా పోతుందని చెప్పి ఆయన ఆలోచన. అండ్ అదే సమయంలో ఆయనకి ఏమైనా పదవి ఇవ్వాలి అన్న టీడీపీ నుండి ఇవ్వనీయకుండా ఉప ముఖ్యమంత్రి గారు అడ్డుకుంటున్నారు అన్నది ఆయనలో ఉంది. ఇటు ఉప ముఖ్యమంత్రి ఏమో అక్కడ రాజకీయంగా బలపడాలని, వర్మ ఏమో ఆయన్ను బలపడనీయకుండా చేస్తే నాకు రాజకీయంగా ఏమంటారు పిఠాపురం అలాగే మిగిలి ఉంటుంది అన్నది ఆయన ఆలోచన. వెరసి వీళ్ళిద్దరి మధ్య పిఠాపురం అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వస్తుంది అన్నది జనసేన పార్టీ నాయకుల యొక్క ప్రస్తుతం అబ్జెక్షన్. అంటే ఇప్పుడు వర్మ మీద వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకొనైనా జనసేన అధ్యక్షుడిని ఇక్కడ రాజకీయంగా బలం లేకుండా చేయాలి అని వర్మ కుట్రలు రచిస్తూ ఉన్నారు అన్నది జనసేన పార్టీ వాళ్ళు ఓపెన్గానే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని ఇప్పుడు కాకినాడ సెజ్ వ్యవహారం వచ్చింది. కాకినాడ సెజ్ వ్యవహారంలో మొన్నటికి మన ఉప ముఖ్యమంత్రి 10 మందితో ఏమో కమిటీ పంపించినట్టున్నారు. కాకినాడ సెజ్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం పిఠాపురం అభివృద్ధి కోసము అని చెప్పి. కాకినాడ సెజ్ అంటే ఏమో ఇటు తుని, అటు తొండంగి, ఈ రెండేమో తుని నియోజకవర్గం కిందకు వస్తాయి. అటు యూ కొత్తపల్లి. మేము మన ఎన్నికల ముందు అదంతా మొత్తం తిరిగేసి చూసి ఇప్పుడు మొత్తం చూసి వచ్చాను మేము కూడా. నేను వెళ్ళాను స్వయం, మేమంతా చూసి వచ్చాము ఆ భూములకు అంతా కూడా. ఇటు యూ కొత్తపల్లి పిఠాపురం నియోజకవర్గం కిందకు వస్తుంది. అటువైపు ఏమో తుని, తొండంగి కిందకు వస్తాయి. ఇప్పుడున్న కంపెనీస్ అరబిందో అయినా, దివీస్ అయినా అటు సైడే ఉన్నాయి, తుని నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఇంకా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న కాకినాడ సెస్ భూములు అయితే ఏం రాలేదు ఇంకా. ఈ క్రమంలో అక్కడ ఏమైనా కంపెనీలు ఏర్పాటు చేయించాలి అని ఉప ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో వాటిని అడ్డుకోవాలని చెప్పి వర్మ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని. అందులో భాగంగానే ఇప్పుడు యూ కొత్తపల్లికి కనీసం 25 కిలోమీటర్ల దూరం ఉంటాయేమో ఆ 2 కంపెనీలు. సో అది అంత దూరంలో ఉన్నా కూడా మత్స్యకారులకు పొల్యూషన్ అని, మత్స్యకారులకు ఇబ్బందులు అని వాళ్ళని రెచ్చగొట్టి వర్మ తన రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ పరిశ్రమలకు రానికుండా చేస్తున్నారని, ఉన్న పరిశ్రమల వాళ్ళకు భయం కల్పించడమే కాకుండా కొత్త వాళ్ళు రావాలి అన్న కూటమి పార్టీ, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకుడే ఇంత అలిగేషన్స్ ఉన్నాయి, ఇంత అడ్డుపడుతూ ఉన్నారు, ఎందుకులే అని చెప్పి ఎవరన్నా పరిశ్రమలు అక్కడ పెట్టేకి రాకపోతే సో దట్ ఇక్కడ అభివృద్ధికి అడ్డంకి ఏర్పడుతుంది. సో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోతే రాజకీయంగా జనసేన అధ్యక్షుడు బలహీనపడతాడు అని ఇటువంటి ప్లాన్లకు వర్మ తెరలేపారు అన్నది జనసేన పార్టీ నాయకుల ఏమంటారు ప్రధానమైనటువంటి ఆరోపణ. వెరస్ ఒకటిదే జరుగుతోంది. టీడీపీ, జనసేన అక్కడ ఒకరికొకరిగా కొట్టుకుంటున్నారు ఇప్పటికే. నెక్స్ట్ ఇంకా బలంగా కొట్టుకోవడానికైతే జనసేన అధ్యక్షుడి భాషలో చెప్పాలంటే బలంగా కొట్టుకోవడానికి, బలంగా యుద్ధం చేయడానికి అయితే సిద్ధపడుతూ ఉన్నారు. ఇదైతే ముమ్మాటికి నిజం. మరి వర్మను చంద్రబాబు గారు అడ్డుకుంటారా, లేకపోతే ఇటు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారు అడ్డుకుంటారా? ఓవరాల్గా పిఠాపురంలో ఎవరిది పై చేయి కాబోతుంది అన్న విషయం అయితే ఇంట్రెస్టింగ్ టు వాచ్ అబ్బా.